ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా భూమి లేని పేదలకి 12,000 ఆర్థిక సహాయంపై కీలక అప్డేట్ అయితే వచ్చింది. ఇక ఉపాధి కూలీలకు పండగ లాంటి వార్త చెప్పిన తెలంగాణ సర్కార్ ఎన్నికల కోడ్ అమలుతో నిలిచిపోయిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంబంధించి 12,000 నిధుల విషయంలో అయితే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహాశివరాత్రి వేళ ఉపాధి కూలీలకు శుభవార్త అయితే చెప్పింది. ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ అమల్లో లేని ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లో ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలు అయితే నిధులైతే జమ అయ్యాయి. జనవరి 26న ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతి మండలంలోని ఒక పైలట్ గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ కూలీల ఖాతాల్లో ప్రభుత్వం నిధులను అయితే జమ చేసింది. మొత్తం 18,180 మందికి 6,000 చొప్పున జమ అయ్యాయి. అయితే ఆ తర్వాత మండలి ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయితే నిలిచిపోయింది. కానీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాలకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. మరి సీతక్క వినతిపై ప్రభుత్వం స్పందించి ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలకు మరి నిధులు విడుదల చేస్తూ నిర్ణయం అయితే తీసుకుంది. ఆ రెండు జిల్లాల్లో 66,240 మంది ఉపాధి కూలీ లబ్ధిదారులకు ఇందిరమ్మ భరోసా కింద నిధులను అయితే చెల్లించింది. ఇక 66,640 మంది కూలీల ఖాతాల్లో 39.74 కోట్లు అయితే జమ అయ్యాయి. ఇంతవరకు మొత్తం 83,420 మంది ఉపాధి కూలీలకు 50 కోట్ల వరకు అయితే ప్రభుత్వం అయితే చెల్లించింది. ఇక ఎన్నికల కోడ్ ముగియగానే మార్చి 8 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగిలిన లబ్ధిదారులందరికీ కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 6,000 రూపాయలను అకౌంట్లో అయితే వేయనుంది. ఇక ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెక్కల కష్టాన్ని నమ్ముకున్న ఉపాధి కూలీలకు పెద్ద దిక్కుగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఉపాధి కూలీలకు ఆర్థిక చేయూత ఇస్తూ మరి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఒక్కొక్క సీజన్కు 6,000 రూపాయల చొప్పున కూలీలకు సంవత్సరానికి 2 సార్లు కలిపి 12,000 రూపాయలని డీబీటీ పద్ధతిలో ఉపాధి కూలీల ఖాతాల్లో నేరుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులైతే ప్రభుత్వం జమ చేస్తుంది. మరి మార్చి 8 తర్వాత రాష్ట్రంలోని మిగిలిన అందరి ఉపాధి హామీ కార్డు కలిగి కనీసం 2023 సంవత్సరంలో 20 రోజులు ఉపాధి హామీ పనిచేసినటువంటి జాబ్ కార్డు కలిగినటువంటి భూమి లేని పేదలందరికీ కూడా మరి మార్చి 8 తర్వాత ఈ 6,000 రూపాయలు మొదటి విడతగా వేస్తారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 6 నెలల తర్వాత మిగిలిన 6,000 రూపాయలు మొత్తం 12,000 రూపాయల చొప్పున అకౌంట్లో వేసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.